హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి 2025 సంవత్సరం అంతయు కూడా కేవలం ప్రకటన గ్రంథం మీద మాత్రమే ధ్యానించుటకు దేవుడిచ్చినటువంటి మహా గొప్ప అవకాశాన్ని బట్టి మన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నాకు తెలిసి ప్రపంచంలో ఎవరో ఒక్క పుస్తకాన్ని సంవత్సరం అంతా కూడా ధ్యానించి ఉండరేమో, నాకు తెలీదు. ఒకవేళ ఉండొచ్చేమో, కానీ నాకు తెలిసినంత వరకు ఎవరు అయితే లేరు. కానీ ఒక సంవత్సరం అంతా ఒక్క పుస్తకం మీదే కాన్సన్ట్రేషన్ ఉంచడం అంటే, కేవలం 22 అధ్యాయాల్ని ఒక సంవత్సరం పాటు ధ్యానించామంటే అది దేవుని యొక్క మహాకృపా సహాయమే తప్ప మనం అనుకుంటే అది జరిగేది ఎంత మాత్రం కూడా కాదంటాను. నేను కూడా అనుకున్నాను, అవుతుందని అనుకున్నాను, కానీ చాలా ఆశ్చర్యం వేసింది. ఏదైనా సంవత్సరం ప్రారంభం నుండి సంవత్సరాంతము వరకు కూడా ఇదే ప్రకటన గ్రంథం మీద ధ్యానించినటువంటి తొలి సంఘమై ప్రపంచంలో ఇదే ఉంటే బాగున్ను అని అయితే నాకు అనిపిస్తుంది. ఒకవేళ ఇదే మొట్టమొదటిదైతే నిజంగా మనం దేవుని దృష్టిలో చాలా ధన్యులు, వ్యక్తిగతంగా కూడా చాలా ధన్యులుగానే నేనైతే భావిస్తున్నాను. అయితే 2025 సంవత్సరంలో ప్రకటన గ్రంథాన్ని ధ్యానించడంలో సంఘం సహకరించింది. యూట్యూబ్లో చాలా ప్రత్యేకమైన ఆసక్తి కనుపరుస్తున్న ఫాలోవర్స్ అందరూ కూడా అద్భుతంగా ప్రోత్సహించారు. అయితే మీ ప్రోత్సాహం, మీ సహకారం, మీ ఆసక్తి నన్ను ఎక్కడి వరకు నడిపించి నిలబెట్టింది, కాదని నేను అనట్లేదు. కానీ 2025 సంవత్సరంలో జరిగినటువంటి ప్రకటన గ్రంథ ధ్యానాలను బట్టి మీరు ఎంతగా అయితే దీవించబడ్డారో, మీరు ఎంతగా అయితే ఆనందిస్తూ ఉన్నారో, నేను అంతకు మించి ఆనందిస్తున్నాను, అంతకు మించి నేను దీవించబడ్డాను. కానీ ఎక్కడో ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్స్కి కొంచెం తేడా కొడుతుంది. చిన్న డిసాటిస్ఫాక్షన్ అనేటువంటిది నాలో కనబడుతుంది. ఆ ఫుల్లీ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది నాలో లేదు. ఎందుకని అంటారా, 2025లో ప్రకటన గ్రంథాన్ని ధ్యానం అయితే చేశాం, కానీ చాలా విషయాలు ఇంకా మనం మర్చిపోయాం. చాలా విషయాలు ధ్యానించటంలో కొంత మనం అలక్ష్యం చూసాం. కాబట్టి ఆ విషయంలో నేను కోల్పోయినటువంటి ఆ సాటిస్ఫాక్షన్ని ఖచ్చితంగా 2026 సంవత్సరంలో సంపూర్తి దేవుడు చేస్తాడని నేనైతే కోరుకుంటున్నాను. 2025 సంవత్సరంలో జరిగినటువంటి నూతన యెరూషలేము అనేటువంటి ఆ పట్టణపు ధ్యానాన్ని బట్టి చాలామంది ఆనందించారు. అదేంటి, మనం పరలోకంలో కాదా ఉండేది, మళ్ళీ భూలోకానికి వస్తామా అనేటువంటి ఒక ఆలోచన మొదలైంది. అది ఇప్పటివరకు ఎవరో చెప్పుండరు, కానీ దేవుడు మన ద్వారాగా బయటికి దాన్ని తీసుకుని వచ్చే ప్రయత్నం చేశారు. దాని గురించి మాట్లాడుతూ చాలా మందికి లాస్ట్లో ఒక టెన్షన్ పెట్టేశాను. ఏంటి ఆ టెన్షన్ అంటే, నూతన యెరూషలేము అనేటువంటి పట్టణంలో మనం ఉంటాం, మనతో పాటుగా బయట ఎవరైనా ఉంటారో లేదో నాకు తెలియదు అన్నా ఉంటారా ఉండరా చెప్పండి అన్నా, మాకు టెన్షన్ మొదలైందన్నా, అటు ఇటు చెప్పకుండా వదిలేస్తారు ఇటన్నా అని చాలామంది మెసేజ్లు చేశారు. ఆ విషయాన్ని కూడా ఈ ఏడు ఖచ్చితంగా నేను సంపూర్తి చేయబోతున్నాను. బహుశా దేవుడు వీలు అందిస్తే నెక్స్ట్ వీక్ నిజంగా ఆ విషయం మీద కూడా సంపూర్ణ వివరణ నేను ఇవ్వడానికైతే ఇష్టపడుతున్నాను. అలాగే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మరొక విషయం, చాలామంది రీసెంట్ కూడా నాకు క్వశ్చన్ చేశారు. ఏమంటే, ఇప్పుడు దేవుని పట్టణంలో మనం అందరం ఉంటాం కదా, భూలోకానికి వస్తాం కదా పరలోకాన్ని విడిచి, మరి మనం అందరం కూడా నిత్యులేమే కదా, ఇంకా మనకు మరణం అనేటువంటిది ఉండదు కదా, అలాంటప్పుడు జీవవృక్షంతో మనకు పని ఏంటన్నా? నూతన యెరూషలేము అనేటువంటి పట్టణంలో జీవవృక్షం ఉందేంటి? దాని అవసరం మనకు లేదు కదా, అదెందుకు అక్కడ ఉండవలసి వచ్చింది అనేటువంటి ప్రశ్నకు తగినటువంటి సమాధానాన్ని దేవుడు త్వరలో మీకు ఇవ్వబోతున్నాడు. అలాగే జనులను స్వస్థపరచుటకు వాటి యొక్క ఆకులు ఉపయోగపడ్డాయని ఉంది. ఇప్పుడు మన దేవుని యొక్క నూతన యెరూషలేము పట్టణంలో ఉన్నప్పుడు మనకు బలహీనతలు లేవు, ఏడుపు అనేటువంటిది ఉండదు, దుఃఖం అనేటువంటిది ఉండదు. మరి స్వస్థత అనేటువంటిది అక్కడ రాయబడింది. ఎవరిని స్వస్థపరచడానికి? మనకు బలహీనతలు లేవు, మనం నిత్యులుగా మార్చబడ్డాం కనుక మళ్ళీ స్వస్థత ఎవరికి చేస్తారు? ఈ ప్రశ్న కూడా చాలా మందికి అయోమయంగా కనబడతా ఉంది. అలాగే అక్కడ రాత్రి లేనందున పగటి వేళ ద్వారములు వెయ్యబడవు అనే మాట రాయబడింది. ఇది కూడా చాలా రకాలైనటువంటి సందేహాలను పుట్టిస్తూ ఉంది. అక్కడ రాత్రి లేనప్పుడు పగలెందుకు వచ్చింది? రాత్రి లేనప్పుడు పగలనేటువంటి మాట అక్కడ ఎందుకు వర్తింపదగింది?
దాని మీద కూడా చాలా రకాలైనటువంటి సందేహాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా టచ్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో వాటి గురించి మాట్లాడకపోవడమే మంచిది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం క్రైస్తవ్యానికి పెద్ద శత్రువు ఎవరు? క్రైస్తవులే. ఏదో రకమైనటువంటి పేర్లు, ఏదో రకమైనటువంటి విమర్శలు చేసేటువంటి వ్యక్తులు ఎక్కువైపోయారు కనుక కొన్ని విషయాలు చెప్పాలి అనేటువంటి ప్రేరణ ఉన్నా, కొన్ని దర్శనాలు పంచుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నా, కొంతమంది బుద్ధిహీనులను బట్టి ఆలోచించవలసి వచ్చేటువంటి కాలం వచ్చింది. కాబట్టి అవసరానికి మించేది కూడా నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ కొన్ని విషయాలు మాత్రం ఖచ్చితంగా ఈ మొదటి జనవరి నెలలోనే అనేక మందికి తెలియపరచడానికి దేవుడు ఒక నూతన ద్వారాన్ని తెరవబోతున్నాడు అనే విషయాన్ని అయితే నేను ఖచ్చితంగా నమ్మకంగా చెప్పగలను. మళ్ళీ చెప్తున్నాను, మనం పరలోకంలో ఉండము, పరలోకానికి వెళ్తాము. ఎన్ని సంవత్సరాల తర్వాత, వేల సంవత్సరాల, వందల సంవత్సరాల, లక్షల సంవత్సరాల, కోట్ల సంవత్సరాల తర్వాత నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మళ్ళీ మనం భూమి మీదకి రాబోతున్నాం. ఆ పట్టణంతో ప్రత్యేకంగా భూమి మీద మళ్ళీ మనం స్థిరపరచబడబోతా ఉన్నాం. ఇది నిజం. అలాగే రీసెంట్గా నూతన యెరూషలేము గురించి ఆ మహిమ ఏంటి, ఆ సూర్యకాంతం వంటి దగదగా మెరిచినటువంటి ఆ మహా తేజస్సు ఏంటిది చెప్పాను. అలాగే 12 పునాదుల కోసం చెప్పాను, 12 గుమ్మముల కోసం చెప్పాను, ఇంకా 12 ఇంకోటి ఉన్నాయి. ఏంటి చెప్పండి, చెప్పాలి. 12 గుమ్మాల కోసం మాట్లాడుకున్నావా? ఖచ్చితంగా మాట్లాడుకున్నాం. ఎవరో 12 గుమ్మాలు? 12 మంది గోత్రకర్తలు. 12 మంది పునాదులు ఏంటి? నూతన యెరూషలేము అనేటువంటి పట్టణానికి బేస్, స్ట్రెంగ్త్ ఎవరు? 12 మంది అపోస్తులు. ఇంకా 12 ఏమన్నా ఉన్నాయి అక్కడ? ఉన్నాయి, మీరు సరిగ్గా చదవట్లేదేమో. 12 మంది దేవదూతలు అనే మాట రాయబడింది అక్కడ. చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము. ఈ 12 దేవదూతలు ఏంటి, దాని నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అనేటువంటి కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఈ దినాన్న మీ అందరితో కూడా నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. దయించి మనస్ఫూర్తిగా దేవుని వాక్యమందు ఏకాగ్రత కలిగి మనం వినాల్సిందిగా నేను కోరుతున్నాను. 21వ అధ్యాయము 12వ వచనం నుంచి కానీ మనం చదివినట్టయితే అక్కడ ఒక మాట కనబడుతుంది, చూడండి. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండిరి. ఎంతమంది దేవదూతలు ఉన్నారండి అక్కడ? ఎన్ని 12 కనబడ్డాయి? మొత్తం 3 12 కనబడుతున్నాయి. 12 గుమ్మాలు కనబడుతున్నాయి, 12 పునాదులు కనబడుతున్నాయి, 12 దేవదూతలు కనబడుతున్నారు. అంటే ఈ 12 మంది దేవదూతలు ఎక్కడున్నారు అనేటువంటిది కానీ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ 12 మంది 12 గుమ్మాల దగ్గర నిలబడినట్టు కనబడుతుంది. అవునా కదా? ఈ 12 మంది దేవదూతలు నూతన యెరూషలేము పట్టణం లోపల ఉన్నట్టు రాయబడలేదు. లేదంటే ఈ 12 మంది దేవదూతలు నూతన యెరూషలేము బయట ఉన్నట్టు రాయబడలేదు. కానీ క్లియర్గా రాయబడినటువంటి మాట ఏంటంటే ఈ 12 మంది దేవదూతలు కూడా 12 గుమ్మాల దగ్గర నిలుచున్నారు. 12 గుమ్మాల దగ్గర వాళ్ళు ఉన్నట్టుగా చాలా స్పష్టమైనటువంటి మాట ఆ చోట రాయబడతా ఉంది. ఎందుకు ఆ 12 మంది దేవదూతలు గుమ్మాల దగ్గర నిలవబడ్డారో, ఎందుకు నిలవబడవలసి వచ్చింది? లోపల ఉండాలి కదా. నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం ఎక్కడుంది? ఆ జనాంగం అంతా ఎక్కడుంది? దేవుడు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. సర్వాధికారి అయిన దేవుడే దానికి దేవాలయమై ఉన్నాడు. దేవుడైన దేవుడు, గొర్రెపిల్లయు దానికి దేవాలయమే ఉన్నారు. లోపల ఉన్నారు వాళ్ళు. మనం అందరం కూడా లోపల ఉన్నాం. కానీ ఈ దేవదూతలు కూడా ఎక్కడ ఉండాలి? లోపల ఉండాలి. కానీ లోపల లేరు. వీళ్ళు ఎక్కడున్నారంటే గుమ్మాల దగ్గర నిలబడి ఉన్నారు ఈ 12 మంది కూడా. ఎందుకు నిలబడాల్సి వచ్చింది? వీళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? ఎందు నిమిత్తమే దేవుడు ఆ దేవదూతలను అక్కడ నియమించాడు అనేటువంటి ఆలోచన కానీ చేసినట్టయితే, దేవుడు నాకు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి, ఇచ్చినటువంటి నేను పొందుకున్న కొద్దిపాటి జ్ఞానాన్ని బట్టి, నేను సంపాదించుకున్నటువంటి నా పుస్తకాల్లో నేను రాసుకున్నటువంటి కొన్ని వివరణలు మీ అందరితో కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అయితే మీరు ఎప్పుడన్నా హాస్పిటల్స్కి వెళ్ళారు అనుకోండి, హాస్పిటల్ గేట్ దగ్గర ఎవరు ఉంటారండి? చెప్పాలి. వాచ్మెన్ ఉంటారు. ఏదైనా పెద్ద ఆఫీస్కి వెళ్ళారు అనుకోండి, ఆఫీస్ గేట్ దగ్గర ఎవరు ఉంటారండి? చెప్పండి. వాచ్మెన్ ఉంటారు. ఏదన్నా కొంత ఖరీదైనటువంటి భవంతుల దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఆ భవంతుల యొక్క గేట్ల దగ్గర, ఆ గుమ్మాల దగ్గర ఎవరుంటారండి?
వాచ్మెన్. 3 చోట్ల కూడా వాచ్మెన్స్ ఉన్నారు. కంపెనీస్కి వెళ్తుంటారు కదా, కొన్నిసార్లు ఇండస్ట్రీస్కి వెళ్తూ ఉంటారు. మనకు కూడా ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ అనేటువంటివి ఉన్నాయి. ఆ ఇండస్ట్రీస్ బయట కూడా గుమ్మాలు ఉంటాయి, గేట్స్ అనేటువంటివి ఉంటాయి. ఆ గేట్ దగ్గర ఎవరు ఉంటారు? వాచ్మెన్ ఉంటారు. ఎందుకు వాచ్మెన్ ఉంటాడు? వాచ్మెన్ అనేటువంటి వ్యక్తి, లేదంటే గార్డియన్ అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉండవలసిన అవసరం ఏంటి? మీకు అది అర్థమైతే ఆ వచనం అర్థమైనట్టే చెప్పాలి. కాపలా గాయడానికి, అంతేగాని సరదాగా వచ్చిన వాళ్ళందరికీ దండేసి లోపల కూర్చోండి బాబు అని అనడానికి కాదు. బయట వారు లోపలికి రాకుండా ఆపడానికి ఏం చేస్తుంటారన్నమాట, వీళ్ళు సంరక్షిస్తూ ఉంటారు. అంటే గార్డియన్స్గా వాళ్ళందరూ కూడా ఉపయోగపడతా ఉంటారు. అవునా కదా? అంతేకాని సరదాగా అక్కడ సెక్యూరిటీగా అనేటువంటిది ఏర్పాటు చేయబడదు. ఆ గేట్ దగ్గర వాచ్మెన్ అయినా, సెక్యూరిటీ వాడైనా, ఎవడైనా సరే ఆ నివాసం గుమ్మము గేటు దగ్గర నిలబడిన కారణం ఏంటంటే, పొరపాటును కూడా బయట వారు లోపలికి రావడానికి వీలు లేకుండా వాళ్ళు అక్కడ కాచి కాపాడుతూ ఉంటారు. అవునా కదా? లోపల ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళినది అభ్యంతరం కాదు, కానీ ఎక్కడ బయట వాళ్ళు లోపలికి వచ్చేస్తారో, ఎక్కడ బయట తిరిగేటువంటి వ్యక్తులు లోపలికి వచ్చే అవకాశం ఉందో అని చెప్పి వాళ్ళు అనుమతినివ్వకుండా అక్కడ కాయడానికి, కాపు కాయడానికి వాళ్ళు ఉపయోగపడతా ఉంటారు. అవునా కదా? ఇక్కడ నూతన యెరూషలేము అనేటువంటి పట్టణపు 12 గుమ్మాల దగ్గర కూడా ఉన్నది 12 మంది దేవదూతలు. ఈ 12 మందిని గార్డియన్స్ అంటాను నేను. అంటే గార్డ్ చేసేవాళ్ళు, సంరక్షకులు. దేవదూతల్లో చాలా రకాలైనటువంటి దేవదూతలు ఉంటాయి. అన్ని దేవదూతలు ఒకటి కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పటికీ కూడా మనుషులందరూ ఒకటేనా దేవుని దృష్టిలో? మనుషులందరూ సమానులే, కానీ మనుషుల్లో కొందరిని కొన్ని విధాలుగా వాడుకున్నాడు. మనుషుల్లో కొందరిని ప్రవక్తలుగా వాడుకున్నాడు. మనుషుల్లో కొంతమందిని రాజులుగా వాడుకున్నాడు. మనుషుల్లో కొంతమందిని సేవకులుగా వాడుకున్నాడు. మనుషుల్లోనే కొంతమందిని కీర్తనాకారులుగా వాడుకున్నాడు. మనుషుల్లోనే కొంతమందిని వేరే వేరే పనుల నిమిత్తమే దేవుడు వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి దేవదూతల్లో కూడా కేటగిరీస్ అనేటువంటివి ఉంటాయి అని చాలాసార్లు నేను చెప్పే ప్రయత్నం చేశాను. దాని గురించి మాట్లాడితే ఇంచుమించుగా ఒక నెల అంతా ఆ ఏంజిల్స్ గురించి, ఆ దేవదూతుల గురించి రాసుకోవచ్చు. ఇంచుమించుగా నేను ఒక 100 పేజీల పుస్తకం దానికోసం నేను ప్రత్యేకంగా నేను రాసుకున్నా. దాని గురించి అంతా నా దగ్గర సంపూర్ణ వివరణ ఉంది. దాని గురించి అవకాశం ఉన్నప్పుడు దాని గురించి కూడా మాట్లాడతాను. అయితే ఈ దేవదూతల్లో కొన్ని రకాలైన దేవదూతలు ఉన్నాయి. కొన్ని ఆరాధించుటకు నియమించబడిన దేవదూతలు, వర్షిపర్స్ అంటారు వాటిని. కొంతమంది దేవదూతలు మెసెంజర్స్, వర్తమానికులు. ఎవరో గాబ్రియల్ లాగా. ఎవరి దగ్గరికి వచ్చింది గాబ్రియల్ దూత? దేవుడి దగ్గర నుంచి ఉన్న వార్తను ఎక్కడ తీసుకొచ్చింది? వీళ్ళు మెసెంజర్స్గా. అన్నీ ఒకటి కాదు. కొంతమంది వర్షిపర్స్గా, కొంతమంది డొమినియన్స్గా, కొంతమంది ఫైటర్స్గా, వాళ్ళు సేవియర్స్గా, రక్షకులుగా వాడబడుతుంటారు. అంటే గార్డియన్ ఏంజిల్స్ అని అంటాడు. కొంతమంది గార్డియన్స్గా, కొంతమంది వర్షిపర్స్గా, కొంతమంది ఆరాధికులు, అదే డొమినియన్స్గా, ప్రిన్సిపాలిటీస్గా, ఇలా రకరకాలైనటువంటి దేవదూతలు ఉంటాయి. ఇది 12 మంది దేవదూతలు ఎవరంటే గార్డియన్ ఏంజిల్స్ అని అంటాను. అంటే సంరక్షకులు ఈ 12 మంది కూడా. అయితే మీ అందరికి ఒక అనుమానం అనేటువంటిది, ఒక సందేహం అనేటువంటిది ఖచ్చితంగా రావాలి. రాకపోతే మీకు వాక్యమైనా అర్థం కాకపోయి ఉండాలి, లేదన్నా వాక్యం మీద మీరు ఏకాగ్రత అయినా చూపకపోయి ఉండాలి, లేదు అంటే వాక్యంలో మీరు ఎదకపోయినా సరే ఈ సందేహం అనేది వచ్చి ఉండకపోవద్దు. ఖచ్చితంగా సందేహం రావాలి. రాలేదంటే ఇందాక చెప్పిన 3 మీకు వర్తిస్తాయన్నమాట. ఏంటి ఆ సందేహం చెప్పండి? ఒక అనుమానం ఖచ్చితంగా పుట్టాలి మీకు. చెప్పండి ఏంటంటారు? అది చెప్పిన తర్వాత నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం ఉంది. పట్టణానికి 12 గుమ్మాలు ఉన్నాయి. 12 గుమ్మాల దగ్గర 12 మంది దేవదూతలు సెక్యూరిటీ చేస్తున్నారో, గార్డ్ చేస్తున్నారో అని అన్నాను. దానివల్ల మీకు ఒక అనుమానం రావాలి. చెప్పండి. రాలేదా? సర్లే. అందరూ ఒకలాగే ఉంటారని, అందరూ ఆత్మీయంగా ఒకే స్థాయిలో ఉంటారని బైబిల్ కూడా దాన్ని ఏకీభవించట్లేదు కనుక మిమ్మల్ని ఏం అనాలనుకోవట్లేదు. కానీ నేను చెప్పాలనుకున్నది చెప్తాను. ఏంటి అంటే, ఆ సందేహం ఏంటంటే, ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? నూతన యెరూషలేము పట్టణంలో మనందరితో కూడా ఏకమే ఉన్నాడు. మనం అందరం కూడా దేవునితో ఉన్నాం. పట్టణం లోపల అందరూ ఉన్నారు. సెక్యూరిటీ గార్డ్ ఎందుకు అవసరం పట్టణానికి?
ఒక గార్డియన్ అనేటువంటి దేవదూత ఆ పట్టణపు గుమ్మాల దగ్గర ఉండవలసిన పని ఏముంది? లోపల ఉన్నది మామూలుడు ఏమన్నానే? ఎవరైనా దేవాది దేవుడు. లోపల ఉన్నటువంటి మనుషులు ఏమన్నా మామూలు మనుషులే? దేవుని రాజ్యమై ఉన్నాం మనమందరం కూడా. ఏ కారణాన్ని బట్టి ఆ పట్టణపు గుమ్మాల దగ్గర గార్డ్స్ని దేవుడు ఏర్పాటు చేశాడు అని అంటే, ఖచ్చితంగా ఎవరో శత్రువు లోపలికి రాకుండా ఉండడానికే ఏర్పాటు చేయబడాలి. శత్రువు ఎక్కడుంటారు? శత్రువు ఎవరుంటారు? మనమందరం ఉంటే మనలో ఎవరన్నా శత్రువు ఏమన్నా పుడతాడా? ఒకవేళ పుడితే లోపల ఉండాలి కదా దేవదూత. మరి శత్రువు ఏమన్నా బయట నుంచి వచ్చేటువంటి ప్రమాదం ఏమన్నా ఉందా? అంటే మన ఒంటరిలం కాదా? మనతో పాటు బయట ఎవరన్నా ఉండబోతున్నారా? ఎవరైనా బయట నివసించబోతున్నారా? నూతన యెరూషలేమైనటువంటి పట్టణం బయట కూడా ఎవరైనా జీవించబోతున్నారా? వాళ్ళ నుంచి కాపాడడానికి, వాళ్ళ నుంచి సంరక్షించడానికి, వాళ్ళు లోపలికి రాకుండా ఉంచడానికి దేవుడు వాళ్ళని ఏమన్నా ఏర్పరిచాడా? ఇలాంటి ఎన్నో సందేహాలకు జవాబులు దేవుడు ఈరోజు ఇవ్వబోతా ఉన్నాడు. అంతే కదా. శత్రువు లేనప్పుడు సెక్యూరిటీ గార్డ్ ఎందుకు మనకి? అంతేనా తమ్ముడు? దొంగలు లేనప్పుడు గేట్లతో పనే ఉంది. దొంగలు లేరండి మన దేశంలో. అసలు దొంగోడే లేడు. ఎవరు దొంగతనం చేయడమే మానేశాడు. ఎవరిని ఎవరో పట్టించుకోవట్లేదు. ఎవరిని కూడా ఇబ్బంది పెడతలేదు. ఎవరిని ఎవరో కూడా దోచుకోవట్లేదు. ఎవరినో కూడా హతమార్చే ప్రయత్నాలు చేయట్లేదు. ఇంకంతా ప్రేమ ప్రేమ ప్రేమ, సమాధానం సమాధానం సమాధానం. ఇలాంటప్పుడు సెక్యూరిటీ గార్డులు అవసరమా? అవసరం లేదు కదా. ఇప్పుడు బ్యాంక్ ఉందండి, బ్యాంక్ బయట గన్మ్యాన్ ఉంటాడు గన్న పట్టుకుని. ఇంతగా గన్ పనిచేస్తుందో లేదో కూడా నాకు తెలియదు, కానీ చాలా బరువు ఉంటుంది. నార్మల్ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి రైఫిల్స్ కాదు ఇది, బ్యారల్ గన్స్ అన్నీ కూడా. ఇప్పుడు అక్కడ ఎందుకు ఉంటాడు? అక్కడ ఎందుకు గన్న పట్టుకుంటాడండి బ్యాంక్ బయట? ఎవరన్నా లోపలికి వచ్చి ఆ డబ్బుని తీసుకొని దొంగిలించుకొని వెళ్ళిపోతారేమోన్న ఆలోచనతో అక్కడ గన్మ్యాన్ అనేటువంటి వాడు ఉంటాడు. మరి ఎక్కడెందుకు ఉన్నారు ఈ సెక్యూరిటీ గార్డ్స్? ఈ దేవదూతలు అక్కడ ఎందుకు గార్డ్ చేస్తున్నారు అంటే, ఎవరైనా శత్రువు పొంచున్నాడా? శత్రువు ఏమన్నా లోపల ఉన్నటువంటి దేన్నైనా సరే అపహరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడా? ఒకవేళ అదే నిజమైతే లోపలికి వచ్చి దొంగిలించడానికి ఏముంది? దేవుణ్ణి దొంగిలించలేరు, దేవుని రాజ్యాన్ని దొంగిలించలేరు. కానీ ఒకటి మాత్రం దొంగిలించబడేటువంటి అవకాశం ఉన్నట్టుగా నాకు అనిపించింది. ఏమేమి ఉంటుందో చెప్పండి. అదేంటో చెప్తాను చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం. సేమ్ ఇక్కడ ఏ ప్రస్తావన అయితే రాయబడిందో, దేని గురించి అయితే స్పష్టంగా రాసి ఉంచాడో దానికి సంబంధించినటువంటి మాట ఆదికాండంలో కనబడుతుంది. మీకు అర్థమవుతుంది అప్పుడు దేవుడు ఎవరి కోసం, ఎందు నిమిత్తం అసలు అక్కడ ఆ దూతలను ఏర్పాటు చేసేటటువంటి ఆలోచన మీ అందరికీ రావాలి అంటే, మొదటిగా మీకు ఒక వచనాన్ని మీకు చూపిస్తాను చూడండి. ఆదికాండం 3వ అధ్యాయము 24వ వచనానికని చదివితే అక్కడ మాట ఉందో చూడండి. సేమ్ ఇదే కాన్సెప్ట్, సేమ్ ఇదే ఆలోచన విధానం అక్కడ కనబడతా చూడండి. 23 నుంచి, దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని శాబ్దపరచుటకు ఏదేను తోట నుండి అతన్ని పంపివేశను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కేరేబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. ఆదాముని ఏదేను తోటలో నుండి బయటికి పంపేసిన తర్వాత దేవుడు ఆ తోటకి లాక్ చేసాడు. కేరేబుల్ని అంటే దేవదూతల్ని కాపలాగా అక్కడ పెట్టాడు. అగ్ని జ్వాలలని, ఖడ్గజ్వాలల్ని ఈ జీవవృక్షం ఉన్నటువంటి ఆ ప్రదేశపు మార్గాల్లో ఎవరు వెళ్లకుండా కాయడానికి ఖడ్గజ్వాలను ఉంచాడు. ఎంతమందికి అర్థమైందని చెప్పింది? అంటే దేవుడు ఆదామును బయటికి వెళ్ళగొట్టిన తర్వాత అక్కడ సెక్యూరిటీ అనేటువంటిది ఏర్పాటు చేయబడిందా లేదా? ఆ సెక్యూరిటీ ఎవరో? ఇక్కడ 12 మంది దేవదూతలు ఎలాగైతే అక్కడ సెక్యూరిటీగా ఉన్నారో, ఇక్కడ కూడా కేరేబుల్ని దేవుడు అక్కడ సెక్యూరిటీగా ఉంచాడు. జీవవృక్షముకు వెళ్ళు మార్గమందు ఖడ్గజ్వాలల్ని ఆయన అక్కడ ఏర్పాటు చేశాడు. అంటే ఈ జీవవృక్షపు ఫలాన్ని తినడం అనేది
తినడం వల్ల ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి దేవుడు తెలిసి అక్కడ ఆదాము మళ్ళీ వచ్చి జీవవృక్షాన్ని కానీ తినేస్తే ఇంకేమైనా ఉందా అనే ఆలోచనతో, అవునా కదా, ఆదాము తినకూడదు, మళ్ళీ ఈ లోపలికి వచ్చి మళ్ళీ జీవవృక్ష ఫలాన్ని తిని మన వంటి వాడు అయిపోతాడేమో, మరణం లేనివాడు అయిపోతాడేమో అన్న కారణంతో ఆదామును బయటికి కొట్టేసి సెక్యూరిటీ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు నూతన యెరూషలేము అనేటువంటి పట్టణంలో కూడా ఏ చెట్టు ఉంది? అది ఇప్పుడు అర్థమైపోయింది మీకు, అర్థమైందో లేదా? ఆ జీవ వృక్షము యొక్క పండుని కానీ ఫలాన్ని కానీ ఎవరైనా తింటే వాళ్ళు ఇమ్మోర్టల్స్ అయిపోతారు. అంటే వాళ్ళకి ఇంకా మరణం అనేటువంటిది ఉండదు, నిత్య జీవులైపోతారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా వచ్చి దాన్ని తింటారేమో అనేటువంటి ఒక అభిప్రాయంతో దేవుడు దాని చుట్టూ కూడా ఏం పెట్టాడన్నమాట? కాపలు పెట్టాడు. అయితే మీకు ఒక సందేహం రావాలి, ఏమంటే ఆల్రెడీ మనం నిత్యులం కదండి, ఆల్రెడీ మనం నిత్య జీవులు అయిపోయాం, ఇంకా మనకు శాశ్వత రాజ్యాన్ని పాలించేటువంటి వ్యక్తులుగా మారిపోయాం. మనకి జీవవృక్షంతో పని ఏముంటుంది? జీవవృక్షంతో పని ఉండదు, ఎందుకంటే మనకు మరణం లేదు. ఇంకా ఒకసారి దేవుని విశ్వసించి దేవుని రాజ్యానికి వెళ్ళి మళ్ళీ నూతన యెరూషలేము అనే పట్టణంతో భూమి మీదకి వచ్చిన తర్వాత సంఘానికి మరణం లేదు, వాళ్ళు శాశ్వత రాజ్యము చేయుదురు అని ఉంది వాక్యంలో. పైగా యుగ యుగాలు రాజ్యము చేస్తారు. అంటే ఎన్ని యుగాలైతే రాబోయేటువంటి దినాల్లో రాబోతున్నాయో అన్ని యుగాల్లో కూడా మనకిక మరణం ఉండదు, శాశ్వత పరిపాలన చేసేటువంటి వారిగా మారిపోతాం మనం ఆ సంఘంలోకి వెళ్ళిన వాళ్ళు. మరి మనకి జీవవృక్షంతో పని ఏముంటుంది? ఎవరికి పని ఉంటుందో జీవవృక్షం? ఎవరికైతే మరణం అనేటువంటిది ప్రాప్తి ఉందో, ఎవరైతే పాపులై ఉన్నారో, ఎవరైతే మరణం అనేటువంటిది వాళ్ళ జీవితంలో జరుగుతుందో వాళ్ళకి అవసరం. ఎందుకంటే వాక్యం కూడా సెలవిస్తూ ఉంది, పాపము ఎప్పుడైతే లోకములో ప్రవేశించినో మరణము దాని వెంట వచ్చిందని ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 5:12 కనబడుతుంది అన్నమాట. కావాలితే ఒకసారి చూడండి, ఒకసారి చదవండి, అప్పుడు నేను మీకు క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 5:12 12 ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించునో. ఎలా ప్రవేశించింది మరణం అనేది లోకంలోకి? ఎవరి వల్ల వచ్చింది? ఆదాము యొక్క పాపమును బట్టి లోకంలోకి మరణం ప్రవేశించింది. అంటే దేవుడు ఒక మనిషిని తయారు చేసినప్పుడు మరణం లేదు, వాళ్ళు నిండు ఆరోగ్యము, నిండు దీర్ఘాయుష్మంతులే ఉంటారు. దీర్ఘాయుష్ అనేటువంటిది మాట కూడా కాదు, నిత్య జీవులై ఉంటారు వాళ్ళు. అంటే ఇంక ఆదాముకి అవ్వకి ఇంక మరణమే లేదు. అలాగే దేవుడు మనిషిని తయారు చేశాడు. కానీ మరణం మనిషి జీవితంలోకి రావడానికి కారణం ఎవరు? ఎప్పుడైతే ప్రపంచంలోకి పాపం వచ్చిందో ఆ పాపను బట్టి మరణం అనేది సంక్రమించుకుంది ఆదాముకి. అంటే శాశ్వతుడై పుట్టినటువంటి ఆదాము కూడా చెప్పండి మరణానికి పొందుకునేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి ఎప్పుడు పాపం చేసిన తర్వాత. కాబట్టి ఆ పండు తిని మళ్ళీ నిత్యుడై ఎక్కడైపోతాడని దేవుడు బయటికి గెంటేశాడు. సరే, మరి ఇప్పుడు మనం ఆల్రెడీ నిత్యులం కదా, జీవవృక్షంతో మనకు పనే ఉంటుంది. నిత్య జీవులే ఉన్నప్పుడు మనకు తినవలసిన పనే లేదు, మనకేం పాపులం కాదు, పాపమేం అంటలేదు, పాపం జరిగించట్లేదు లోపలేమిని, దేవుడితో సమానంగా ఆయనతో పరవశించిపోతున్నాం. అలాంటప్పుడు మనం నిత్య జీవులుగా మారడానికి మళ్ళీ జీవవృక్ష ఫలాన్ని దేవుడేమన్నా చోటు ఉంచాడా? చెప్పాలి. పైగా అదే నిజమైతే సెక్యూరిటీ గార్డ్స్ బయట ఎందుకు ఉంటారు? గుమ్మల దగ్గర ఎందుకు ఉంటారు? ఎక్కడ ఉండాలి? చెట్టు దగ్గర ఉండాలి, అంతే కదా. ఆదికాండంలో మనం చూస్తే ఆ వృక్షం ఉండు మార్గముకు వెళ్ళే మార్గంలో కాసి పెట్టాడు అక్కడ ఖడ్గాల్ని. కానీ ఇక్కడ అలా లేదు, ఆ చెట్టు దగ్గరే తిరిగేస్తున్నారు లోపల ఉన్న వాళ్ళందరూ కూడా. దేవదూతలు కూడా చెట్టు దగ్గర ఏమీ కాపలా కాయట్లేదు, గుమ్మల దగ్గర కాపలా కాస్తున్నారు. అంటే ఇది ఎలా అర్థం చేసుకోవాలి? ఏమై ఉంటుంది? కొన్ని మాట్లాడితే వినడానికి బాగానే ఉంటుంది, కానీ తీసుకోవడానికి కొంతమంది ఇబ్బందిగా ఉంటుంది కనుక దాని గురించి మాట్లాడతాం తర్వాత. అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఈ నూతన యెరూషలేమైనటువంటి పట్టణంలో కనబడేటువంటి జీవవృక్ష ఫలము ఇచ్చేటువంటి చెట్టు
జస్ట్ పోలిక కోసం మాత్రమే రాయబడింది. అది నిజమైనటువంటి చెట్టు కాదు. అది మనం అర్థం చేసుకోవడానికి స్పిరిచువల్ అర్థాలు ఉంటాయి, దాంట్లోని ఆత్మీయ సంబంధమైన అర్థాలు ఉంటాయి. కాబట్టి దేవుడు ప్రకటన గ్రంథాన్ని చాలా పోలికలతో, చాలా అలంకారాలతో ఎలాగైతే రాయించాడో, అలాంటి అలంకారాలతో రాయబడినటువంటి మాట జీవవృక్ష ఫలం అనేటువంటి మాట. వాస్తవానికి జీవవృక్షంతో మనకేం పని ఉంటుందండి బాబు అనే వాళ్ళు కూడా ఉండొచ్చు. అవునా కదా? మనకు కూడా ఆలోచన రావాలి. మనకు పని లేదు దాంతో అసలు. అది జస్ట్ అలంకార రూపకమైనటువంటి పదం మాత్రమే, జస్ట్ పోలిక కొరకు మాత్రమే దేవుడు అక్కడ రాయించాడు అనేటువంటి వాదనలు కూడా ఉన్నాయి. పేర్లు ఎందుకులే. అదే నిజమైతే ఇప్పుడు అవ్వగారు పండు తిన్నారు కదా, అది అలంకార రూపకమైనటువంటి పండ, నిజమైన పండు తిన్నదా? చెప్పండి. నిజమైన పండే తినేసిందా, లేకపోతే ఫిజికల్ పండునే తిన్నదా? స్పిరిచువల్గా దేవుడు మనకు అర్థం అవడానికి ఏమన్నా అక్కడ అలా రాశాడా? దేవుడు రియలిస్టిక్ దేవుడైన, రియాలిటీ ఉన్న దేవుడైన, హెల్యూజినేషన్ కలిగిన దేవుడు కాదైన, ఊహలో అపోహలను పుట్టించే దేవుడు కాదైన. ఆయన రియల్ దేవుడు, రియలిస్టిక్గా ఉండే దేవుడు. ఒకవేళ ఇది పోలిక చొప్పునే రాయబడినటువంటి మాట అయితే అవ్వగారు కూడా అక్కడ నిజమైన పండును తినలేదు. అది కూడా అలంకారమే ఉండాలి ఖచ్చితంగా, నిజ వాస్తవ పండుది కాదేమో. మరి ఆలోచించాలి. ఆదాము అవ్వ దగ్గర ఏ జీవవృక్షం అయితే ఉన్నదో, ఫిజికల్ సెన్స్లో అవ్వగారు ఆదాము గారు ఏ పండునైతే లిటరల్గా తిన్నారో, సేమ్ అదే చెట్టు, సేమ్ అదే పళ్ళు నూతన యెరూషలేములో కూడా ఉండబోచున్నాయి. ఎందుకంటే నూతన యెరూషలేము ఆకాశం మధ్యన జూపిటర్ మీద, మార్స్ మీద, శాటర్న్ గ్రహాల మీద కాదు, మళ్ళీ ఎక్కడికి వస్తుంది? అది భూమి మీదే కట్టబడబోతుంది. అది సేమ్. అది అక్కడ ఆది కాండంలో ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వలేదండి. ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వలేదు. ఈ నూతన యెరూషలేము అనేటువంటి పట్టణ పరిస్థితికి వచ్చేటప్పటికి ఫిజికల్గా 100% కూడా వర్కౌట్ అయింది. అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వలేదు. ఇక్కడ పూర్తిగా రిస్టోర్ చేశాడు దేవుడు దాన్ని, ఇక్కడ వర్కౌట్ చేశాడు. అది జస్ట్ ఎగ్జాంపుల్గానే మిగిలిపోయింది. ఇక్కడ పూర్తిగా అది నెరవేర్చబడింది. ఆదాం విషయంలో దేవుడు చేయలేకపోయాడు, ఎందుకంటే ఆదాము తప్పిపోయాడు. దాని తర్వాత ఉన్న సంఘం ఉందో చూడండి, ఈసారి నిలబడ్డాం మనం, దాన్ని స్వతంత్రించుకున్నాం మనం. సేము ఏదైనా తోట అనుభవమే నూతన యెరూషలేము అనేటువంటి పట్టణపు అనుభవం. మీరు నమ్మండి నమ్మకపోండి. అది అర్థం అవ్వాలంటే దాని గురించి చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, వివరణ, సమయం తీసుకోవాలి. ఖచ్చితంగా తీసుకుంటాను 2026 సంవత్సరంలో. ఏదేను తోట యొక్క ఉద్దేశం దేవుడికి ఏమైతే కలిగి ఉందో, సేమ్ ఉద్దేశం ఇక్కడ నెరవేర్చబడి నూతన యెరూషలేము అనే పట్టణంలో. ఆదాముని ఎలాగైతే తయారు చేసి, ఆదాముని ఏదైనా తోటలో తయారు చేశాడా, బయట తయారు చేశాడా? ఏదైనా తోటలో తయారు చేశాడా? నేను బైబిల్ వదిలేస్తాను. ఆదాముని ఏదైనా తోటలో తయారు చేయలేదు. ప్రపంచంలో 99.9 మంది క్రైస్తవులు అదే మాట అంటారు. ఆదాముని తయారు చేసి ఏదైనా తోటను సేద్యపరచుటకు దానిలో ఉంచెను. బయట తయారు చేశాడు ఆయన, తయారు చేసి అందులో పెట్టాడు. కాదంటారా? కాదా? చూడండి ఒకసారి. ఇవన్నీ అవసరం లేదు, కానీ మీకు కొంచెం మెచ్యూరిటీ రావడం కొరకు అంతే. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని, ఎక్కడి నుంచి తీసుకుని ఆలోచించాలి. నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకు, దాని కాచుటకును దానిలో ఉంచెను. ఎక్కడి నుంచో తీసుకుని వచ్చి ఏదేనులో పెట్టాడు. అర్థమైంది ఇప్పుడు చెప్పింది నేను? సేమ్ ఏదేను తోట అనుభవమే నూతన యెరూషలేము అనే పట్టణం అనుభవం. అంటే ఆదాము గారు ఎంత గొప్ప వాళ్ళు, ఎంత అదృష్టవంతులోనండి, మనకు అదృష్టం లేకపోయిందని బాధపడడానికి వెళ్ళలేదు. అంతకు మించిన ధన్యత పొందేసుకున్నాం అనుకుడు.
సేమ్ తోట, సేమ్ జీవవృక్ష ఫలం, సేమ్ ప్రదేశంలో నూతన యెరూషలేము పట్టణం మళ్ళీ దిగి రాబోతుంది. ఏదైనా తోటలో దేవుడు మనిషిని ఉంచినటువంటి ఆ ఆది ఉద్దేశం నెరవేరలేదు, కానీ అంతిమ ఉద్దేశం నెరవేర్చబడింది. అప్పుడు ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వలేదు ఆదాం వల్ల. ఇక్కడ మన సంఘం వల్ల ఇదంతా కూడా ప్రాక్టికల్గా నెరవేర్చబడింది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఆదాము ద్వారాగా దేవుడు చేయాలనుకున్నది, దేవుడు జరిగించాలనుకున్నది చేయలేకపోయాడు, సంఘం ద్వారాగా చేయగలిగాడు. సేమ్ అనుభవం అది. ఎక్కడి నుంచో తీసుకుని వచ్చి పెట్టింది ఏం కాదు, నూతన యెరూషలేము పట్టణం, ఏదేను తోట అనుభవం అది. మరి దేవుడు ఇప్పుడు నూతన యెరూషలేము పట్టణంలో ఉన్నాడు కదండి, మరి అప్పుడు లేడు కదండి అని అనొచ్చేమో. సాయంకాలపు వేళ ఆ ఏదైనా తోటలో ఎవరు సంచరిస్తున్నారు చెప్పండి? ఇలాంటి క్వశ్చన్లు వచ్చేస్తాయి. మరి నేను ఇలాంటి క్వశ్చన్లకు ఒక 100 రెడీగా ఉంచుకొని ఉంటాను. అది సాయంకాలం వేళ దేవుడు ఎక్కడ తిరుగుతున్నాడు చెప్పండి అమ్మా? తోటలో ఉన్నాడు, తోట బయట ఉన్నాడా? నూతన యెరూషలేములో దేవుడు సర్వాధికారి అని దేవుడు గొర్రె పిల్ల ఎక్కడున్నారు? యెరూషలేము బయట ఉన్నారా లోపల ఉన్నారా? ఏదైనా తోటకి దీనికి సంబంధం లేదు. అంత అద్భుతమైన గ్రంథమో తెలుసా అండి బైబిల్ అనేటువంటిది. నిజంగా దాన్ని మనస్ఫూర్తిగా దైవ సంబంధమైన కృపతో కానీ దాన్ని చదవగలిగితే దాన్ని అసలు విడిచిపెట్టాలనిపిస్తుందా? దాన్ని చదవకుండా ఉండాలనిపిస్తుందా? ఒక 4 మటన్ బిర్యానీలు, 3 చికెన్ బిర్యానీలు, ఒక 10 ప్రాన్ బిర్యానీలు తిన్నంత ఆనందం కంటే మించిన ఆనందం ఉంటుంది. అది ఎంత మాధుర్యం. అందుకే అంటాడు కదా, రుచి చూసి తెలుసుకో నేను ఎంత టేస్ట్ ఇస్తాను అంటాడు. అంత అద్భుతమైన, అంత మాధుర్యమైనటువంటి గ్రంథం ఏదన్నా ఉందంటే యావత్ ప్రపంచంలో పరిశుద్ధ గ్రంథమే. దీనికి మించిన గ్రంథం ఇంకేది కూడా లేదని అంటాను. అయితే ఇప్పుడు మనకు ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, ఖచ్చితంగా జీవవృక్షం అనేటువంటిది లోపల ఉంది, సంఘం అంతా లోపల ఉంది, దేవుడు కూడా లోపల ఉన్నాడు, తత్వం అంతా కూడా లోపల పనిచేస్తుంది, 12 మంది దేవదూతలు గుమ్మం దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఈ జీవవృక్షాన్ని ఎవరైనా తినాలి అనేటువంటి ప్రయత్నం ఏమన్నా చేయబోతున్నారంటారా? ఆదాముకి ఎలాంటి ఆలోచన అయితే వస్తుందని దేవుడు అప్రమత్తమయ్యాడో, ఆ కారణాన్ని బట్టి వృక్షాన్ని లోపలుంచి బయట ఏమన్నా గార్డియన్ ఏంజిల్స్ని దేవుడు ఉంచాడంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉండదు? ఒకవేళ మనం కూడా తినే అవకాశం ఉంటే తినొచ్చు, అందులో ఇబ్బంది ఏమీ లేదు. మనం ఎందుకు తింటామండి? మనం స్పిరిచువల్ బాడీస్లో మారిపోతాం కదా అని అనుకుంటారు కొంతమంది. మనం స్పిరిచువల్ బాడీస్లోకి ఏం మారం. అక్కడికి వెళ్ళిన తర్వాత స్పిరిచువల్ బాడీసే. తిరిగి మళ్ళీ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆదాము ఎలాంటి శరీరం అయితే కలిగి ఉన్నాడో పాపానికి ముందు, సేమ్ శరీరాలతోనే మళ్ళీ మనం నూతన యెరూషలేము అనేటువంటి పట్టణంలో మనం సంచరించబోతున్నాం. సేమ్ ఫిజికల్ బాడీస్ వస్తాయి. అర్థమవుతుందని చెప్పేది? సేమ్ శరీరాలు, మహిమ శరీరాలు, కానీ లిటరల్గా వాటిని టచ్ చేయొచ్చు, వాటిని ముట్టుకోవచ్చు, స్పర్శ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి ఆ శరీరానికి. మీరు ఎలా చెప్తారు, మీరు ఎలా ప్రూవ్ చేస్తారో అని కానీ మీరు అడిగితే, యేసుక్రీస్తు ప్రభువారు మరణించి పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయన వచ్చినప్పుడు తోమ ఆయన ముట్టుకున్నాడా? ముట్టుకోలేదా? ముట్టుకున్నాడా? శరీరం అనేటువంటిది తాకబడిందా? అక్కడ గాయం అనేటువంటిది ఆయనకి తగులుతుందా? సేమ్ బాడీస్ మన లిటరల్ బాడీస్తో దిగుతాం మళ్ళీ మళ్ళీ కిందకి మనం భూమి మీద. ఇంకా మంచి అర్థం చెప్తాను. మరి ఆ శరీరం తినగలదా? యేసే చేప తిన్నాడా పునరుద్ధానుడు అయిన తర్వాత? కాల్చిన చేప తిన్నాడా? తినలేదా? ఆదాము కూడా పాపం చేయకముందు ఉన్నటువంటి బాడీస్తో తినేవాడు. అంటే తిన్నటువంటి ఆహారం ఏమవుతుంది అదంతా ఇంకా దాని గురించి ఆలోచించం. ఇంకా అటువంటి ఏముండవు, అది ఏమీ ఉండదు. ఇంకా అర్థమైంది నేను చెప్పింది? యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత ఎటువంటి శరీర సంబంధమైన ఆకృతిని అయితే ఆయన కలిగి ఉన్నాడో, మనం కూడా సేమ్ శరీర ఆకృతిని ధరించుకోబోతున్నాం. అది ఆదాము పాపం చెయ్యకముందు ఎలాంటి శరీరం అయితే కలిగి ఉన్నాడో, మన పోలిక చొప్పున మన స్వరూపం ముందు ఎలాగైతే దేవుడు ఆదాముని చేశాడో ఆ స్వరూపంలోనే వస్తాం మళ్ళీ భూమి మీదకి మనం. లిటరల్గా
సేమ్. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అబ్రహాం గారి దగ్గరికి 3 దేవదూతలు వచ్చారు. ఏ బాడీస్తో వచ్చారు? వాళ్ళు ఫిజికల్ బాడీస్తో వచ్చారు, మానవ శరీరాలతో వచ్చారు. వాళ్ళు ఏం తిన్నారు? క్రొవ్విన దూడను తినేశారు, పెరుగును శుభ్రంగా తిన్నారు, మంచిగా తాగారు. వాళ్ళు ఏ బాడీస్ అయ్యి? వాళ్ళ గురించి కూడా అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు బాడీ గురించి మనం మాట్లాడుకుంటే సరిపోద్ది. ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత ఆ శరీరంతో ఆయన తిన్నాడు. డైరెక్ట్గా చేపను తిన్నాడు. ఆయన ఆ శరీరాన్ని పట్టుకున్నాడు, మానవ మాత్రుడు పట్టుకున్నాడు, ఆ శరీరాన్ని టచ్ చేశాడు. ఆ శరీరాన్ని సేమ్ ఇదే శరీరాలతో మళ్ళీ నూతన యెరూషలేమైనటువంటి పట్టణంలోకి మనం రాబోతున్నాం. అంటే జీవవృక్ష ఫలం తింటేనే కానీ నిత్య జీవులు అవుతావా లేదా అనేటువంటి ఆలోచన ప్రక్కన పెట్టేయండి. అసలు మన దానితో పనే లేదు. ఎందుకని అంటారా? మీరు ఆదికాండం చదివినప్పుడు మీకు ఒక ఆలోచన, డౌట్ రావాలి. ఏమంటారు తెలుసా? ఆదికాండం 2వ అధ్యాయంలో ఉంటుంది మాట. మీరు ఆ వచ్చిందని గమనిస్తానండి, ఎంత అద్భుతమైనటువంటి అర్థం ఉంటుందంటే అంత అద్భుతమైన అర్థం ఉంటుంది. దేవుడు ఏదైనా తోటలో ఎన్ని చెట్లు నుంచాడు? ఎన్ని చెట్లు నుంచాడు? ఏ చెట్లు నుంచాడు చెప్పండి? జీవవృక్ష ఫలము ఇచ్చు చెట్టు ఒకటే, మంచి చెడులు వివేచనిచ్చే చెట్టు ఒకటే. ఈ 2 చెట్లే, అంతేనా? ఇంకా ఎన్నో ఉన్నాయంటారా చెట్లు? ఉన్నాయంటారా ఉండరు అంటారా? నా అవకలా చూస్తారేంటి? నాకు తెలుసు దాని ఆన్సరు. మీరే చెప్పండి అన్నట్టు చూస్తున్నారు మీరు. ఏదైనా తోటలో ఈ 2 చెట్ల యొక్క ప్రస్తావన ఉంది కదా. ఈ 2 ఉన్నాయి, ఇంకే చెట్లు ఉన్నాయా? ఏ చెట్టు అది? పోన్లే, అదే ఇది ఒకటేనమ్మా. ఇంకేమైనా చెట్లు ఉన్నాయా? బోల్డ్ అని చెట్లు ఉన్నాయి. నీకు ఎలా తెలుసు పాస్టర్ ఇలాంటివన్నీ చెప్తున్నావు మా బుర్రపాడు చేయడానికి అన్నట్టుగా చూడకండి. దేవుడు ఏమంటారు తెలుసు ఆదాముతో? ఏదైనా తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలం తినే, నిరభ్యంతరంగా అన్ని తినే, ఇది ఒక్కటి మాత్రం ముట్టుకోకు. బోల్డ్ అని చెట్లు ఉన్నాయి. చూడండి ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండం చదివి చాలా రోజులు అయింది, మళ్ళీ ఒకసారి చదవాలి. 2వ అధ్యాయం చూడండి, 15వ వచనం. మరియు దేవుడని యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకు దాన్ని కాచుటకు దానిలో ఉంచెను. మరియు దేవుడని యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్ష ఫలము తినకూడదు. నీ వాటిని తినమన నిశ్చయముగా చచ్చుదువని నరునికి ఆజ్ఞాపించను. నిరభ్యంతరంగా ఏదైనా తోటలో ఉన్న ఏ పండన్నా తినే. వాళ్ళు తిన్నారంటారా తినలేదంటారా? ఆ పళ్ళన్నీ తిన్నారా తినలేదా? పాపం చెయ్యక ముందు దేవుని స్వరూపులై ఉన్నారా లేదా? ఆ శరీరాలతో పళ్ళు తిన్నారంటారా తినలేదంటారా? తిన్నారు. కాబట్టి ఈ పండు కూడా తినాలనిపించింది వాళ్ళకి. అంటే మన నూతన యెరూషలేము పట్టణంలో కూడా తింటామా తినవా? 100% అది 100%. ముందు రోజుల్లో దీన్ని ఇంకా మనకు బాగా అర్థమవులంటే ఒక నెల, ఈ నెలలో వచ్చే సందేశాలన్నీ వింటే అద్భుతంగా అర్థమైపోతాయి. అంటే కానీ ఇది ఒక్క సందేశం వింటే అనుమానాలు పడతాయి. ఈ ఒక్క సందేశం చూసేసి వదిలేయకండి. నెక్స్ట్ ఇంకో 3-4 సర్మన్స్ ఉంటాయి, అవి వినండి. అవి విన్న తర్వాత మీకు అర్థమవుతాయి. అక్కడ దేవుడు ఏమని ఆజ్ఞాపించాడంటే ఆదాముతో, ఈ ఏదైనా తోటలో ఉన్నటువంటి ప్రతి పండును తినొచ్చు, ప్రతి వృక్ష ఫలమును నిరభ్యంతరముగా. ఎంత అద్భుతమైన పదం! అభ్యంతరాలు లేవు, శుభ్రంగా ఫ్రీ విల్ ఉంది. కానీ ఒక్క చెట్టును మాత్రం తినద్దు. అంటే ఇల్లు దేవుడి మూలంగా కలుగు చేయబడినటువంటి సమయం మొదలుకొని ఆ చెట్టు ఫలం తినకూడదన్నటువంటి చెట్టు ఫలం తినేంత వరకు కూడా ఆ ఏదైనా తోటలో ఉన్న ప్రతి పండుని రుచి చూశారు. వాళ్ళు అన్నిటినీ రుచి చూశారు. లాస్ట్కి వచ్చేటప్పటికి అన్ని తినేసాం, దీన్ని తినద్దు అంటున్నాడు దేవుడు. ఇది చూడ్డానికే ఎంత అద్భుతంగా ఉంది, దీన్ని కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం అనుకున్నారు. అంతే, అతి ఉత్సాహం. అర్థమైందా మీకు చెప్పింది? అన్ని తినేశాడు, అన్ని తినేశారు. ఇది ఒకటే బ్యాలెన్స్ ఉంది. అన్నిటినీ టేస్ట్ చేసేసాం, ఇది ఒక్కదాన్ని టేస్ట్ చేస్తే కూడా మన జీవితం ఇంకా
సార్థకం అయిపోతుంది. ఇంకా అమ్మయ్య ఇది ఒకటే బ్యాలెన్స్ ఉంది, ఇది ఒకటే చేసేస్తే బాగుండని ఇంకా చిట్ట చివరి దీన్ని ఎందుకు మిగల్చడం అనుకున్నది ఇటు అవ్వమ్మ చక్కగా దాన్ని కూడా టచ్ చేసేసింది. టచ్ చేసిన తర్వాత పరిస్థితి అంతా కూడా తారుమారైపోయింది. అర్థమైందని నేను చెప్పింది. కాబట్టి పాపం చెయ్యక మునుపు, మరణం రాక మునుపు కూడా ఆదాము ఆ వృక్ష ఫలాలను తిన్నాడు. దేవుడు జంతువులను, ఆ ఆకాశ పక్షులను, సముద్రపు జీవుల్ని చెయ్యడంలో ఉన్న ఉద్దేశం కూడా ఏంటి? తినమనే. ఎవర్రా బాబు మీకు చెప్పేది? అంతా స్పిరిచువల్ సెన్స్ అండి, ఆత్మీయ అర్థం అండి, పోలికలు అలంకారాలండి, ఇంక అలాంటివి ఏమి ఉండవండి, ఆకలి దప్పికలు ఏమి ఉండవండి. మరి అంటారు కదా, మరి ఆకలి లేకుండా ఎందుకు తింటారు? ఆకలి లేకుండా మామూలుగా మనిషిగా మనం తింటలేదు. ఆకలి వేస్తే తింటున్నావా, ఆకలి లేకపోయినా తింటున్నావా? వాస్తవానికి ఆకలి వేస్తేనే తినాలి. ఆకలి వేయకపోయినా సరే ఈ టైంకి తినాలని తినేస్తున్నాం. కానీ ఆ టైంలో ఆకలి ఉంటుందని కాదు, అదొక క్రమం పెట్టుకొచ్చాడు దేవుడు. ఏదో దాని వెనకాల ఏదో ఆ మూలార్థం ఏదో ఉంది. సమయం వచ్చినప్పుడు దాని గురించి కూడా మాట్లాడుకుందాం. కాబట్టి ఫిజికల్ బాడీస్ ఉంటాయి. అయితే ఆ బాడీకి మరణం లేదు, ఆ బాడీకి పాపం అంటదు. ఆ బాడీస్ అన్నీ కూడా దేవునితో పాటుగా సంచరిస్తున్నాయి. నూతన యెరూషలేము, ఏదైనా తోట అనుభవాలన్నీ కూడా అక్కడ ప్రాక్టికల్గా వర్కౌట్ కానిది ఇక్కడ ప్రాక్టికల్గా ఫుల్ఫిల్ అయింది. రిస్టోరేషన్ జరిగింది అక్కడ. దేవుడు అనుకున్న విధంగా అది జరిగించుకున్నాడు. అయితే వృక్ష ఫలాలు తినుట వల్ల మనకి లాభం ఏమీ లేదు, నష్టం ఏమీ లేదు. కానీ అది ఎవరి కోసం దేవుడు లోపల నియమించాడు? అది ఎవరన్నా తింటారని దేవుడు ఏమన్నా ఉద్దేశం కలిగి ఉన్నాడా? ఒకవేళ అదే నిజమైతే వాటి యొక్క ఆకులు ఎవరిని స్వస్థపరుస్తున్నాయి? మనకు అనారోగ్యాలు లేవు, బలహీనతలు లేవు, రోగాలు లేవు, కన్నీరు అనేటువంటిది కూడా లేదు కదా. మరి ఎవరి కోసం అంటే ఎవరికో ఇవి ఉపయోగపడతాయేమో, ఎవరికైనా వినియోగించబోతున్నాడేమో దేవుడు. ఈ విషయాలన్నీ నెక్స్ట్ సెమినార్లో మీ అందరితో నేను పంచుకోబోతున్నాను. నెక్స్ట్ ఆ సెషన్లో అద్భుతంగా మీ అందరితో పంచుకోబోతున్నాను. అప్పుడు వరకు మీరు టెన్షన్తో చచ్చిపోండి. మనకు కాదు ఆ జీవవృక్షాలు, మనకు కాదు ఆకులు, మనకు కాదు. అంటే మనం ఒంటరం కాదా పాస్టర్? మనం ఒంటరులము కాదు. ఎవరంటారా వాళ్ళు? ఎవడా శత్రువు? సాతాను యుగయుగాలు అగ్నిగుండంలో మండుతున్నాడు కదా. కొత్త విలలు ఎవరన్నా వస్తారా? కొత్త జాతి ఏదన్నా పుడుతుందా? ఇంతకీ ఎవరి కోసం ఆకులు దేవుడు సిద్ధపరిచాడు? మళ్ళీ బలహీనత, పాపం ఎవరి నుంచి వచ్చింది? స్వస్థత అనే మాట ఎందుకు ఉపయోగపడుతుంది? ఇలాంటి ఎన్నో విషయాలు నెక్స్ట్ సెషన్లో మాట్లాడతాను. ఈలోపు మీరు టెన్షన్ పడి చచ్చిపోండి. కానీ మీకు అందరికీ ఆధారాలతో చూపించాను. తినగలం, తినే పరిస్థితి ఉంటుంది. ఆదాం గురించి కూడా వద్దు. మనం కూడా మనిషి చనిపోయిన తర్వాత పునరుద్ధానం అవుతామా? పునరుద్ధానం అవుతామా అవ్వా? క్రైస్తవులకి లోకానికి మధ్యనున్న తేడా ఏంటో తెలుసా? లోకంలో లేనిది క్రైస్తవ్యంలో ఉన్నదేంటో తెలుసా? క్రైస్తవ్యంలో మాత్రమే కనబడేది లోకంలో ఎప్పటికీ ఎన్నటికీ కూడా కనబడనది ఏదన్నా ఉందంటే ఏంటో తెలుసా? పునరుద్ధాన శక్తి క్రైస్తవులకు మాత్రమే ఇచ్చాడు దేవుడు. కేవలం క్రైస్తవుల్లో మాత్రమే కనబడేది పునరుద్ధాన శక్తి. అందరిలాగే మరణిస్తాం, కానీ అందరిలాగే ఉండిపోం. శరీరాలతో మళ్ళీ తిరిగి క్రీస్తు వలె పునరుద్ధానులు అవుతాం. అంటే ఎప్పుడైతే ఈ సమాధులు తెరవబడి మధ్యాకాశానికి వచ్చినప్పుడు, ముందు మన పూర్వీకులు, మనం అందరం కూడా చనిపోయిన వాళ్ళు, బతుకున్న వాళ్ళందరూ కూడా శరీరాలతో లేపబడతామో, ఆ శరీరాలన్నీ కూడా లిటరల్గా యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుద్ధానం అనంతరం ఏ శరీరం అయితే ఆయన కలిగి ఉన్నాడో సేమ్ శరీరంలో మనం కలిగి ఉంటాం. స్పర్శ ఉంటుంది, టచ్ చేయొచ్చు, యాజ్ ఇట్ ఈస్ ఇలాగ ఉంటాయి. కానీ వాళ్ళు చనిపోరు. వాళ్ళు ఇమ్మోర్టల్స్ అంటాను. వాళ్ళు మోర్టల్స్ కాదు, ఇంకా వాళ్ళ మరణం ఉండదు. సేమ్ శరీరాలతో కనబడ్డాడు కదండి ఆయన. పునరుద్ధానం అయిన తర్వాత ఎన్నిసార్లు కనబడ్డాడండి? 5కు 10 సార్లు కనబడ్డాడు ఆయన. చక్కగా చేపతన్నాడు ఆయన. తోమా గారు నీ వంటి నా వంటి ఒక మానవ మాత్రుడు, పాప శరీరం కలిగి ఉన్నవాడు. టచ్ చేశాడు ఆయన్ని. టచ్ చేసి నిజమే గాయం ఇది,
ఏలు లోపలికి వెళ్ళింది, శరీరం లోపలికి, ఆ రంధ్రం లోపలికి వెళ్ళింది ఏలు. ఆ మనుషులందరితో కలిసి కాల్చిన చేపను తినేస్తాడు ఆయన. ఏ బాడీతో తిన్నాడు? పునరుద్ధాన శరీరముతో, ఫిజికల్ శరీరాలతో మళ్ళీ మనం దించబడతాం భూమి మీద. పరలోకానికి మాత్రం మహిమ శరీరాలుగానే ఉంటాం. అంటే టచ్చింగ్ ఇచ్చింగ్ అన్నది వేరే విషయం, కానీ భూమి మీద మాత్రం యాజ్ ఇట్ ఈజ్ క్రీస్తు శరీరం వలె మారిపోతాం. పునరుద్ధానం అనంతరం క్లియర్గా ఆయనలాగా మారిపోతాం మనం. ఎంత అద్భుతంగా ఉంది ఆలోచిస్తుంటేనే, మాట్లాడుతుంటేనే, ఊహించుకుంటుంటేనే. ఇంకా అది అనుభవిస్తే ఎంత అద్భుతమైన ఆనందంలోకి మనం నడిపించబడతామమ్మా. ఒకసారి ఆలోచించేయండి, ఎంత గొప్ప ధన్యత అమ్మా దేవునితో రాజ్యం చేయడం అనేది. అంత గొప్ప ధన్యతను కాదనుకుంటుంది లోకం. కేవలం రక్షణ ఒక్క చిన్న విషయంలో అంత గొప్ప ధన్యతను కోల్పోతుంది. అంత గొప్ప రాజ్య సంబంధికులుగా ఉండేటువంటి ఆ ధన్యతను కోల్పోతుంది. యుగయుగాలు పాలించగలిగేటువంటి మహా గొప్ప అవకాశాన్ని కోల్పోతుంది. అదంతా పొందుకోవాలంటే క్రీస్తు యేసు నిజదేవుడని నోటితో నమ్మి ఒప్పుకొని రక్షణ పొందుకుంటే చాలు. రక్షణ పొందుకోండి కొంతమందికి ఎంత అభ్యంతరకరంగా ఉంటుందో. ఎవరి కోసం చెప్తున్నావు మాట? ఎంత ధన్యత అది. కొంతమంది ఇంక ఇహలోక సంబంధమైన ఆలోచనతో నింపబడిన వాళ్ళకి దాని యొక్క గొప్పతనం ఎప్పటికీ అర్థం కాదు. చాలా ధన్యులు మనం. కేవలం ఆయన కృప మూలముగానే, మన నీతిని బట్టి కాదు, గుర్తుపెట్టుకోండి. ఆయన కృపను బట్టి మాత్రమే నిత్య జీవులుగా మార్చబడ్డాం. మళ్ళీ మనం లోకంలో పాపం వచ్చింది, పాపం మరణం కన్నది, మనిషిని పూర్తిగా మరణానికి అప్పచెప్పి వేళ ఆ మరణాన్ని చంపి నిత్య జీవులుగా మార్చేసాడు మళ్ళీ దేవుడు. మనకి 2 మార్గాలు ఇచ్చాడు. అందుకే విశాల మార్గం, ఇరుకు మార్గం. నిత్య జీవానికి వెళ్ళు మార్గం ఇరుకుగా ఉంది, అదే రక్షణ మార్గం. ఇదంతా 2026లో అద్భుతంగా, చాలా సంపూర్ణంగా వీటన్నిటి మీద కూడా నేను చర్చించబోతున్నాను. ఒకవేళ దేవుని ఎరగనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఈ సందేశాలు విని రక్షణ పొందేసుకుంటారు. అంత సంపూర్ణ విశ్లేషణ చేయబోతున్నాం. కాబట్టి సంఘస్థులకు మాత్రమే కాదు, కానీ వీటిని క్రమంగా ఫాలో అయ్యేటువంటి నా ఫాలోవర్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి వీడియోని కూడా మీ యొక్క ఛానల్స్లో, మీ యొక్క గ్రూప్స్లో, మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో, సోషల్ ప్లాట్ఫామ్స్లో మీరు షేర్ చేయటం వల్ల మీకు తెలియకుండానే ఏ ఒక్క ఆత్మని రక్షించబడే అవకాశం మీరు కల్పించిన వాళ్ళు అవుతారు. కాబట్టి 2026 నుంచి అనేక మందికి ఈ విషయాన్ని షేర్ చేయడానికి కూడా ప్రయత్నించాల్సింది నేను కోరుతున్నాను. టెన్షన్ ఏమీ పడకండి. ఒకటే ఇది చెప్పగలను, మనం ఒంటరులము కాము. నూతన యెరూషలేము ఏదేను యొక్క నమూనా, ఏదేను తోట నమూనా ఇక్కడ నెరవేర్చబడింది. అక్కడ ప్లాన్ మాత్రమే దేవుడు వేసాడు. ఇక్కడ ఆ ప్లాన్ అంతటికే నిర్మాణాన్ని కట్టేశాడు. ఇల్లు కట్టాలంటే ప్లాన్ ఉండాలి కదా, ప్లాన్ ఇక్కడ అమలు చేశాడు. ఇక్కడ నిర్మాణం అనేది జరిగింది. నూతన యెరూషలేము అనేటువంటి పట్టణ నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. జనవరి మాసపు ఆరాధనలన్నీ ప్రత్యేకమైన సందేశాలతో మీ అందరి ముందు కూడా దేవుడు రాబోతున్నాడు. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన మనమందరం కూడా